పోలీసులు పచ్చమూకల వేధింపులు తాళలేక ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డ లక్ష్మీనారాయణ ఆరోగ్యం కుదుటపడింది. ఆసుపత్రిలో దీర్ఘకాలంగా వైద్యం పొందిన బాధితుడు ఎట్టకేలకు కోలుకున్నాడు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అయితే గతంలో పల్నాడు జిల్లా పెదనమలపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దాడి చేసి చేయి విరగ్గొట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కమ్మకులంలో పుట్టి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావంటూ లక్ష్మీనారాయణను పోలీసులు బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడు కోలుకున్నాక పార్టీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు. పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. అయితే గతంలో పల్నాడు జిల్లా పెదనమలపురికి చెందిన గుత్తా లక్ష్మీనారాయణపై అదే గ్రామానికి చెందిన టీడీపీ నేతలు దాడి చేసి చేయి విరగ్గొట్టారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా కమ్మకులంలో పుట్టి వైఎస్ఆర్సీపీలో ఎందుకున్నావంటూ లక్ష్మీనారాయణను పోలీసులు బెదిరించారు. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మీనారాయణ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఇప్పుడు కోలుకున్నాక పార్టీ అధినేత వైఎస్ జగన్ను కలిశారు.